హలో పీపుల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ధనాస్ కిచెన్. ఏంటి ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో వస్తున్నాను చూస్తున్నారా? అవునండి, మీకోసం అయితే పన్నీర్ కర్రీ తీసుకొచ్చాను. అది కూడా ఇంట్లో ఈజీగా టేస్టీగా చపాతీస్లోకైనా రైస్లోకైనా సరే అందరికీ నచ్చే విధంగా తీసుకొచ్చాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా నచ్చేస్తుంది. మరి ఇంకెంత లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 స్పూన్స్ కారం అయితే తీసుకుందామండి. గరం మసాలా 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, నెక్స్ట్ పసుపు కూడా 1 స్పూన్ తీసుకోండి, సాల్ట్ 1 స్పూన్, పెరుగు 1 కప్ పెరుగు తీసుకోండి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వేస్తుంది కసూరి మేతి అండి. మీరు మొత్తం కూడా నలిపేసి వేయండి. మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేయండి, అసలు ఉండలు లేకుండా మొత్తం మేము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో నేను చూపిస్తున్నాను కదా, క్యాప్సికమ్ క్యూబ్స్లో కట్ చేసుకొని నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీరు, టమాటా, ఇవి 3 కూడా వేసి ముందు మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఎందుకు ఫస్ట్ వేద్దామని చెప్పానంటే, వాటితో పాటు కలిపిస్తే పన్నీర్ కూడా మొత్తం చిన్న చిన్న పీసెస్గా అయిపోద్ది అనమాట, అందుకే చెప్పాను. ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత కూడా మీరు గట్టిగా తిప్పేయద్దు, జస్ట్ నార్మల్గా అలా మొత్తం మిక్స్ని చూసారు కదా, అలా మొత్తం అంతటి కూడా మిక్స్ చేసి అవి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి 2 ఆనియన్స్ నేను తీసుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ 1 టమాటీ మిక్సీ పట్టి వేసేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆయిల్ చూసారు కదా, ఆయిల్ ఇలా తేలుతుందో, ఆయిల్ ఇలా తేలేటప్పుడే మనం ఇందాక ఏమైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ కిందాక మొత్తం అన్నీ మిక్స్ చేసాం కదండి, అవన్నీ కూడా యాడ్ చేసేయండి. మొత్తం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మూత ఎందుకు పెట్టారంటే, మూత పెట్టిన తర్వాత ఇలా వాటర్ వస్తుందండి, మీరు అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు, వాటర్ వస్తుంది. నెక్స్ట్ మీరు గరిటె కూడా ఎక్కువ పెట్టి మొత్తం ఇలా కలిపిస్తే ఏమవుద్దంటే పీసెస్ అనేది చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. అసలు మీరు గరిటె అనేది పెట్టవద్దు. 5 మినిట్స్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయండి. వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, 1 గ్లాస్ వాటర్ వేసి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయండి. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో జరుగుతుంది. నేను చూసారు కదా, ఎక్కువ కలపట్లేదు గరిటతో, జస్ట్ ఇలా చిన్నదే ఇలా తీసి మళ్ళీ పక్కన పెట్టండి అంతే. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మాత్రమే చేయండి. నెక్స్ట్ ఇప్పుడే చూసుకోండి మీకు ఉప్పు అన్నీ సరిపోలేవో. మన పన్నీర్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీస్లోకైనా రైస్లోకైనా సరే పర్ఫెక్ట్. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.